హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. నేనైతే పొద్దున్నే లేచిన, ఇక నీళ్ళు జల్లి ముగ్గైతే వేసిన ఫ్రెండ్స్. ఇక ఎందుకో ముగ్గు అయితే వీడియో తీయాలనిపించింది. అంటే నేను ఏం అంతగానో వేయలేదులే, కానీ ఆ వెలుతురు అవన్నీ చూసేసరికి వీడియో అయితే తీయాలనిపించింది. ఎట్లయినా మన దాంట్లో లాంగ్ వీడియోస్ అయితే ఏం లేవుగా ఫ్రెండ్స్, ఇవాటి నుంచే స్టార్ట్ చేద్దామని పొద్దున్నే వీడియో అయితే తీసిన. ఇక మా పాపకైతే ఫుల్ జ్వరము చిక్క చేసింది, అయినా కానీ వీడియో అయితే తీసిన. ఇప్పుడైతే వర్షాకాలంగా ఫ్రెండ్స్, మా ఆయన అయితే బెండకాయలు దొండకాయలు ఇవన్నీ చెట్లు పెట్టాలని వరుసగా 2 లైన్లు బెండకాయ చెట్లు అయితే పెట్టిండు. ఇదేమో దొండకాయ చెట్టు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి ఎన్నిసార్లు తెచ్చినా బతకలేదు. ఇదైతే మొన్నే ఎండాకాలం పూట పెట్టినాము, ఎట్లా ఇది బతికింది. కాయలు పిందెలు అయితే పడ్డాయి. 2-3 సార్లు అయితే మా అత్తమ్మ నేను అయితే వండుకున్నాము. ఈ చెట్లు పెట్టుకోవడం అయితే ఏందో కానీ గేదెల్ని కాపాడలేక పోతున్నాము. అసలు ఎటు చూసినా గేదెలు తినుడే. ఈ గోంగూర చెట్లు తోటకూర చెట్లు అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇవైతే అన్నీ బతికినాయి మంచిగానే. మండలు ఉంటాయిగా, అయ్యే తీసుకొచ్చి నాటినాము, బతికినాయి. ఇంకో ఇదొక 2వ రకం దొండకాయ చెట్టు, అదేమో పొట్టికాయలు, ఇదేమో పొడుక్కాయలు. ఇది మీకు తెలుసా ఫ్రెండ్స్, ఎర్ర గోంగూర అంటారు. ఇది కూడా పెట్టినాము, కానీ నాకు తెంపడం రాక అది అట్నే ఉంది. ఇదేమో గోరుచిక్కుడుకాయ చెట్టు ఫ్రెండ్స్. ఎందుకో కానీ ఆకైతే అంత ముడత పడిపోతుంది. మరి ఎందుకు పడిపోతుందో నాకు అర్థం కాలేదు. ఫస్ట్లో పెట్టినప్పుడు అయితే చాలా మంచిగా వచ్చినాయి చెట్లు, ఇక తర్వాత అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. ఒక 2 వంకాయ చెట్లు ఇట్లా అన్నీ పెట్టుకున్నాము. ఇప్పుడే పెట్టుకుంటున్నాము. మొన్నటిదాకైతే మట్టి తోలిలేదు, ఈ మధ్య మట్టి తోలించుకొని ఈ వర్షాకాలంగా ఎట్లయినా చెట్టు పెట్టాలని పెట్టుకుంటున్నాము. బయట ఏం కొంటాం ప్రతి ఏ కూరగాయలు కొన్నా కానీ అన్నీ మందు తిండ్లు అయిపోతున్నాయి. అసలు అవి తిన్నా చిన్నపిల్లల్ని వేసుకొని అవి తినాలంటే ఇబ్బంది అవుతుంది. ఇంకా ఏదో ప్లేస్ ఉంది కదా, ఏదో ఒక చెట్టు అన్న పెట్టుకుంటే మనకే బతుకుతాయి కదా అని చిన్న ప్రయత్నం అయితే చేస్తాను. ఇవైతే కొబ్బరి చెట్లు ఫ్రెండ్స్. మా మామయ్య అయితే వేసిండి వీటిని, కానీ అవి వేసుడు ఏందో కానీ గేదెలు తిన్నానా అసలు అవి పెరగట్లేదు, పెరగనియట్లేదులే గేదెలు. కంచెలు కట్టినా కానీ వాటి మీదకి వెళ్ళి తింటున్నాయి. ఇంటి పక్కన అయితే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్, ఆడో ఇల్లు ఉంటుంది, ఏడారు లెక్క. ఇదైతే ఇంటి ముందు ముగ్గు అయితే వేసిన, ఇవాళ 2-3 ముగ్గులు అయితే వేసిన.